మా ఫ్యాన్స్ని డిసప్పాయింట్ చేసింది. ఈ సినిమాతో అసలు కాలర్ ఎగిరేస్తున్నాం. మరి 3 ఇయర్స్ వెయిటింగ్ కి వర్త్ జరిగిందా? వర్త్ వర్మ వర్త్, అదే చెప్తున్నా, టికెట్ ప్రైస్కి వర్త్, అన్నిటికీ వర్త్. ఇంత కూడా మీకు బోర్ కొట్టది. మన టాలీవుడ్కి ఆడియన్స్కి ఎలా కావాలో సాంగ్స్ కానీ, కామెడీ కానీ, అన్ని ఓవరాల్గా యాక్షన్ సీక్వెన్స్ కానీ ఒక్కొక్క ఎలివేషన్ మాత్రం నార్మల్గా లేదు బ్రదర్. అది ప్రభాస్ ఒక 10 మినిట్స్ కల్లా అవుతాడు. ఇంట్రడక్షన్ మాత్రం మామూలుగా లేదు అసలు. అది ఆ ఎలివేషన్ సీన్ మాత్రం కళ్ళు చితిరిపోయాయి ఒక్కొక్కరు ఫ్యాన్స్కి. గొంతే పోతుంది అరిచి అరిచి లోపల. ఇప్పుడు నెక్స్ట్ సినిమా మళ్ళీ నెక్స్ట్ షో చూస్తున్నాం, కొంచెం బ్రేక్ తీసుకుంటాం అంతే. సూపర్ అన్న, 10 out of 10. బ్లాస్ట్ అన్న మూవీ అయితే బ్లాస్ట్. మీరు ఫస్ట్ హాఫ్ క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేసినట్టు ఉంటుంది, సెకండ్ హాఫ్ అయితే ఇచ్చి పడేసిండు. ప్రభాస్ గారి యాక్టింగ్ తోపు, అసలు మీరు ఊహించలేరు. ఫ్యాన్స్ ఏమైతే కోరుకుంటున్నారో అదే ఉంది. ఎక్స్‌పెక్టేషన్స్ రీచ్ అయ్యిందా అసలు? ఎక్కువ హై, ఇంకా హై. ఓకే, ఏం హైలైట్ అనిపించింది మూవీలో? నాకు వైలెన్స్, ప్రభాస్ గారి యాక్టింగ్ అసలు తోపు అనిపించింది. ఓకే, ప్రభాస్ గారికి కాకుండా ఇంకెవరు యాక్టింగ్ బాగుంది? పృథ్వీరాజ్ వద్దు, అసలు ఎక్స్పెక్ట్ చేయాలన్న ఇంతగానో ఉంటుందని. మొత్తం బాడీ అంతా బ్లడ్ ఉంటుంది, అసలు మస్తు అనిపించింది. మించిపోయింది, అది అస్సలు చాలా మించిపోయింది. సెకండ్ హాఫ్లో ఒక ఫైట్కి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంది, మీరు ఊహించలేరు అన్న. అది ఇక ఇంకా వేరే బీజిఎమ్స్ ఎలా అనిపించింది? చాలా బాగున్నాయి అన్ని బీజిఎమ్స్. మ్యూజిక్ పరంగా కూడా బాగుంది. బ్రేక్ చేయొచ్చు చెప్పలేము. ఫ్రెండ్షిప్ ఆ కాన్సెప్ట్తో తీశారు. బాగా స్టార్టింగ్లో వస్తుంది, బాగానే ఉందన్న సాంగ్. మొత్తం బ్లడ్ ఉన్నాడు కదా ప్రభాస్, మొత్తం ఆల్ ఎక్కువ సీన్స్ లో ఎలా అనిపించింది? అసలు ఇక చూస్తూనే ఉండిపోయినా నేనైతే. లాస్ట్ లో ట్విస్ట్ ఎలా అనిపించింది? ట్విస్ట్ అయితే అసలు ఊహించలేదు. అసలు మీరు కాన్సర్ కింగ్ ఎవరో తెలుసుకోవాలంటే మూవీ చూడాలి.